దావోస్ పర్యటన వివరాలు వెల్లడించారు ఏపీ సీఎం చంద్రబాబు. 1997 నుంచి దావోస్ వెళ్తున్నట్లుగా తెలిపారు. దావోస్లో మొత్తం 27 సమావేశాలు జరగ్గా 3 కాంగ్రెస్ సెషన్లు జరిగాయన్నారు. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడితే ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నామన్నారు. ప్రపంచమంతా ఏఐ వైపు చూస్తుందని ఏపీని ప్రపంచ పట్టణంలో పెట్టడమే లక్ష్యమన్నారు చంద్రబాబు నాయుడు. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లుగా చెప్పారు విజయసాయిరెడ్డి. తన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారని తెలిపారు. తన లాంటి వాళ్ళు 1000 మంది పార్టీని వీడినా జగన్కు ప్రజాదరణ తగ్గదని వెల్లడించారు విజయసాయిరెడ్డి. కొద్దిసేపటి క్రితమే రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్కు అందజేశారు. తన రిజైన్ లెటర్ను స్పీకర్ ఫార్మాట్లోనే విజయసాయిరెడ్డి ధన్ఖడ్కు అందజేశారు. విజయసాయిరెడ్డి రాజీనామాపై స్పందించారు హోంమంత్రి అనిత. తప్పు చేసిన వారు రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా శిక్ష పడుతుందని అన్నారు. కొందరు రాజకీయ సన్యాసం చేస్తామని చెప్పుకుంటున్నారని, అయినప్పటికీ ఎంక్వైరీని ఎవరిని వదిలిపెట్టమని ఆమె వార్నింగ్ ఇచ్చారు. గత 5 సంవత్సరాలు అబద్ధాలతో గడిపేశారు. ఇప్పుడు కూడా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని తెలిపారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి రాజీనామాపై సీఎం చంద్రబాబు స్పందించారు. రాజకీయ పార్టీలో ఇలాంటి పరిణామాలు జరుగుతాయంటున్నారు. నమ్మకం ఉంటే ఉంటారు, లేదంటే వెళ్ళిపోతారన్న చంద్రబాబు అది వైసీపీ అంతర్గత వ్యవహారం అన్నారు. ఈ విషయంపై తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదని తెలిపారు. అయితే విజయసాయిరెడ్డి రాజీనామా వైసీపీ పరిస్థితికి అద్దం పడుతుందని చెప్పుకొచ్చారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల పంపిణీ పథకాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సంక్షేమ పథకాల అమలుపై మంత్రులు అధికారులతో చర్చించారు. రేపు 4 పథకాలు ప్రారంభిస్తామని చెప్పారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గ్రామ సభల ద్వారా లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. రేపటి నుంచి మార్చి వరకు లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ జరగనుందని తెలిపారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తామన్నారు తెలంగాణ మంత్రులు. ఇందిరమ్మ ఇళ్లపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేస్తారు. ఇందిరమ్మ పేరు పెడితే కేంద్రం ఒక్క ఇల్లు కూడా ఇవ్వదన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు పెడితేనే నిద్రిస్తామన్నారు. కాంగ్రెస్ ఫోటోలు పెడితే రేషన్ కార్డులు ఇవ్వమని, అవసరమైతే తామే ముద్రించి ప్రజలకు రేషన్ కార్డులు ఇస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాలతో పాటుగా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఆరోపించారు. బాపట్ల జిల్లా చీరాల్లోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలికల వసతి గృహంలోని సౌకర్యాలు, వసతులపై ఆరా తీశారు. కాగా మంత్రి తనిఖీల్లో వసతి గృహం పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం పట్ల నిర్వాహకులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులను వారి సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం విద్యార్థుల పట్ల, విద్యారంగం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది అన్నారు. ఈ క్రమంలోనే విద్యుత్తో పాటుగా ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లకు సంబంధించిన పెండింగ్ బకాయిలు 200 కోట్లను ప్రభుత్వం విడుదల చేసినట్లుగా తెలిపారు. విజయసాయిరెడ్డి రాజీనామా నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తెలుసుకోకుండా ఆ విషయంపై స్పందించబోనన్నారు. మాజీ మంత్రి కాకాని వైసీపీలో విజయసాయిరెడ్డి కీలక నేత అని, పార్టీతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉందని తెలిపారు కాకాని గోవర్ధన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇచ్చిన 6 గ్యారంటీలేమీ అమలు కాలేదని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి మండిపడ్డారు. మహిళలకు ఫ్రీ బస్సు పథకం తప్ప మరొకటి కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదన్నారు. గత ప్రభుత్వంలో ఇంటి నిర్మాణం కోసం 3000 ప్రొసీడింగ్స్ కాపీలను కలెక్టర్ ద్వారా ఇచ్చిన అనుమతులను అమలు చేయలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ధ్వంసం చేస్తూ ఇప్పటి ప్రభుత్వ శిలాఫలకాలను ఏర్పాటు చేయడం ఎక్కడి పద్ధతి అని దుయ్యబట్టారు. ఇప్పటికైనా 100 పడకల ఆసుపత్రిని పూర్తి చేసి గత ప్రభుత్వంలో ప్రారంభించిన పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని త్రిబులార్ భూ బాధితులకు అండగా బీజేపీ పార్టీ ఉంటుందని, వారి తరఫున పోరాటం చేస్తామని రాష్ట్ర బీజేపీ నాయకులు గూడూరు నారాయణ రెడ్డి అన్నారు. పార్టీలకు అతీతంగా రైతులకు అండగా ఉండడానికి బీజేపీ పార్టీ అందరినీ స్వాగతిస్తుందని తెలిపారు. హైడ్రా అధికారులు మరోసారి రంగంలోకి దిగారు. హైదరాబాద్ శివారు నారపల్లి విద్యానగర్లోని నల్ల మల్లారెడ్డి కాలేజీ సమీపంలో కూల్చివేత పనులు చేపట్టారు. పలు వెంచర్ల చుట్టూ పెద్ద కాంపౌండ్ వాల్స్ నిర్మించారని, దీంతో తమకు దారి లేకుండా పోయిందని హైడ్రా అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో భారీ పోలీసు బందోబస్తు నడుమ 8 హైడ్రా బృందాలు కూల్చివేతలు చేపట్టాయి.
రాజకీయ కక్ష సాధింపు చర్యలు మానుకుని రైతుల పంట పొలాలకు నీళ్లు అందించాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బుల్ల మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు. 13 నెలల్లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిలు శంకుస్థాపన పేరుతో హడావిడి చేస్తున్నారని అన్నారు. పాలేరు నుంచి లిఫ్ట్ ఏర్పాటు చేసి మోత మండలానికి నీళ్లు ఇస్తామని చెప్పిన ఉత్తమ్ ఆయన హయాంలో ఏర్పాటు చేసిన లిఫ్టులు ఒక్కటి కూడా సరిగ్గా పనిచేయడం లేదని ఎద్దేవా చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్నికల రిటర్నింగ్ అధికారి చంద్రకళకు చేదు అనుభవం ఎదురైంది. ఎంపీ ఎన్నికల సమయంలో కరెంటు, లైటింగ్, ఫోటో స్టూడియోల బిల్లులు చెల్లించలేదని అధికారి కారును బాధితులు అడ్డుకున్నారు. ఎన్నికలు నిర్వర్తించిన 45 రోజుల విధులకు గాను 3 రోజుల వేతనం మాత్రమే చెల్లించారని చెన్నూరు తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగులు సైతం రిటర్నింగ్ ఆఫీసర్ను నిలదీశారు. ఎన్నికలు పూర్తి సంవత్సరం గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు తమకు ఎలాంటి బకాయిలు డబ్బులు చెల్లించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. తమ డబ్బులు తమకు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం పోస్టాఫీసు సెంటర్ నుంచి బస్టాండ్ వరకు రెవెన్యూ పోలీసుల ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అతిపెద్ద ప్రజాస్వామ్య భారతదేశంలో మనకు లభించిన శక్తివంతమైన ఆయుధం ఓటు హక్కు అని జిల్లా కలెక్టర్ అన్నారు. దేశ భవిష్యత్తుని నిర్ణయించేది మనం వేసే ఓటు మాత్రమేనని, దానిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని వారు సూచించారు. 15వ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరిలో నిర్వహించిన ర్యాలీలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. అధికారులు, కళాశాల విద్యార్థులు పట్టణంలో ప్రధాన రహదారి మీదుగా వినాయక చౌరస్తా వరకు ఓటర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఓటర్లచే ప్రతిజ్ఞ నిర్వహించారు. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఓటు నమోదు చేయించుకోవడం ఎంత ముఖ్యమో ఓటు వేయడం కూడా అంతే ముఖ్యమని అన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్లో ర్యాలీ నిర్వహించారు. ఓటు అనేది ఆయుధమని, దాని ద్వారా దేశ రాజకీయాల్లో మంచి నాయకులని ఎన్నుకునే అవకాశం ఉంటుందని అన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని అన్నారు. ఈ ర్యాలీ మామిడిపల్లి చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగింది. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో ఓటర్లు ప్రతిజ్ఞ చేశారు. దేశ రాష్ట్రాల భవిష్యత్తును నిర్ణయించేది ఓటు హక్కు అని, ఓటు హక్కు చాలా కీలకమని, ఓటు హక్కు వజ్ర ఆయుధమని అన్నారు. దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందని, కావున యువతను తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుని సమర్థవంతమైన నాయకుని ఎన్నుకోవాలని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మల గీతాంబ అన్నారు. హన్మకొండ జిల్లా పరకాల బస్టాండ్ కూడలిలో మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి శవయాత్ర నిర్వహించి దిష్టిబొమ్మ దహనం చేశారు కాంగ్రెస్ నాయకులు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే చల్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. పరకాలలో ఎటువంటి అభివృద్ధి చేయకుండా మొరం ఇసుక దందాలు నిర్వహించారని ధర్మారెడ్డి అన్నారు. జిల్లాల విభజనలో భాగంగా పరకాలను అమరవీరుల జిల్లా చేయకుండా శ్రీలంకలో విహారయాత్రలో మీకు గుణపాఠం చెప్పాలన్నారు. నంద్యాలలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురురాజా పాఠశాల ఆధ్వర్యంలో రన్ ఫర్ రిపబ్లిక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 100 మీటర్ల జాతీయ జెండాతో 1000 మంది విద్యార్థులతో భారీ ప్రదర్శన ర్యాలీ చేపట్టారు. జిల్లా ఎస్పీ జావలి ఆల్ఫోన్స్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. పట్టణ వీధుల్లో విద్యార్థులు జెండాను పట్టుకుని ర్యాలీగా బయలుదేరారు. హైదరాబాద్ వరంగల్ హైవేపై హైటెన్షన్ నెలకొంది. త్రిబుల్ అలైన్మెంట్ బాధితులు రాస్తారోకో నిర్వహించారు. రైతులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. మరోవైపు ఆందోళనకారులకు మద్దతుగా బీఆర్ఎస్, బీజేపీ ధర్నా నిర్వహించింది. త్రిబుల్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారుల రాస్తారోకోతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సంగారెడ్డి జిల్లాలో పోలీసులకు, ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యువతరం డ్రగ్స్ వైపు వెళ్లకుండా తల్లిదండ్రులే బాధ్యత వహించాలని ఎస్పీ రూపేష్ అన్నారు. మైనర్లకు మోటార్ వాహనాలు ఇవ్వొద్దని, ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని సూచించారు. పైసలపై ఉన్న ఆశను ఎరగవేసి సైబర్ నేరగాళ్లు, సాఫ్ట్వేర్ ఉద్యోగులను లక్ష్యంగా వలవేస్తున్నారని అన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. విశాఖపట్నం నుంచి చెన్నైకి గంజాయిని తరలిస్తున్న తమిళనాడుకు చెందిన వ్యక్తిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 12 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే విశాఖపట్నం నుంచి గుజరాత్కు తరలిస్తున్న ఒరిస్సాకు చెందిన 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 8.5 కిలోల గంజాయిని సీజ్ చేశారు. గంజాయి మొత్తం విలువ సుమారు 5 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా మధురపూడి విమానాశ్రయం వద్ద నూతన టెర్మినల్ నిర్మాణ పనులను ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి పరిశీలించారు. నిన్న పాక్షికంగా కూలిన నూతన టెర్మినల్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఆమె నిర్మాణ కంపెనీని త్వరితగతిన నివేదిక రూపంలో వివరణ ఇవ్వాలని పురంధరేశ్వరి ఆదేశించారు. ప్రమాదంపై ఐఐటి నిపుణులతో విచారణ జరిపించినట్లుగా ఎంపీ వెల్లడించారు. త్వరలోనే నివేదిక వస్తుందని, రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పురంధరేశ్వరి స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో రేపు గణతంత్ర దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి ఒలింపిక్ క్రీడాకారిణి దండి జ్యోతి శ్రీ వచ్చారు. రీసెంట్గా జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్లో 400 మీటర్ల రీలేలో జ్యోతిక శ్రీ పాల్గొన్నారు. జ్యోతిక శ్రీ SRM యూనివర్సిటీలో డిగ్రీ చదువుతున్నారు. ప్రస్తుతం త్రివేంద్రంలో 400 మీటర్స్ నేషనల్ క్యాంప్లో ఉన్నట్టుగా జ్యోతిక శ్రీ తెలిపారు. ఓటు హక్కు పౌరుల ప్రాథమిక హక్కు అని షాద్నగర్ ఆర్టీఓ సరిత అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని తహసీల్దార్ కార్యాలయం నుంచి పట్టణ ముఖ్య కూడలి వరకు వివిధ పాఠశాల విద్యార్థులచే నిర్వహించిన ర్యాలీని తహసీల్దార్ పార్థసారథితో కలిసి ఆమె ప్రారంభించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు వజ్రాయుధం లాంటిదని అన్నారు. ఓటు హక్కును రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలన్నారు. ఓటు హక్కు ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అనంతరం పట్టణ ముఖ్య కూడలిలో మనోహారంగా ఏర్పడి ఓటు హక్కుపై ప్రతిజ్ఞ చేయించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని కిమ్స్ మెడికల్ కాలేజీ క్రీడా ప్రాంగణంలో రాష్ట్ర స్థాయి పురోహితుల క్రీడా పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలకు రాష్ట్రంలోని నలుమూల నుంచి 20 టీములుగా పురోహితులు తరలివచ్చి క్రికెట్ ఆడుతున్నారు. వీరిలో ప్రసిద్ధ అన్నవరం, సింహాచలం తదితర పుణ్యక్షేత్రాల్లో పురోహితులుగా పనిచేస్తున్న వారు కూడా ఉన్నారు. సాంప్రదాయ పంచకట్టుతో బాల్ కోసం పరుగులు పెట్టడం, బౌలింగ్, బ్యాటింగ్ చేశారు. కామెంటరీ కూడా అచ్చ తెలుగులోనే, పైగా వేద మంత్రాల స్టైలు చెబుతుండడం కూడా కొంత భిన్నంగా కనిపించింది. ద్వారకా తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. భక్తులు లేకపోవడంతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని 5 కంపార్ట్మెంట్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. అలాగే సాధారణ క్యూ లైన్లు, ప్రసాదాల కౌంటర్లు, నిత్య అన్నదానం వద్ద సాధారణ భక్తుల రద్దీ కనిపించింది. ఈ క్రమంలోనే పలువురు యాత్రికులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వైసీపీ మహిళా నాయకురాలు రోజాపై తిరుపతి జిల్లా నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మండిపడ్డారు. ఆవుకు గంగిరెద్దుకు ఉన్న తేడా తెలియని రోజా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని ఫైర్ అయ్యారు. చంద్రబాబును విమర్శించే అర్హత రోజాకు లేదన్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకే చంద్రబాబు దావోస్కు వెళ్లారని, దీనిపై విమర్శించే హక్కు రోజాకు లేదన్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ అయినా తీసుకొచ్చాడా అని భానుప్రకాష్ ప్రశ్నించారు. నగరిలో తాజాగా జరిగిన చిన్నారిపై లైంగిక దాడి చేసింది వైసీపీ కార్యకర్తేనని, అఘాయిత్యానికి పాల్పడిన వైసీపీ కార్యకర్తపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆరోగ్యం బాగలేదని ఆసుపత్రికి వెళ్తే చాలు నరకం చూపిస్తారు ఆసుపత్రుల యాజమాన్యాలు. చికిత్స పేరుతో భారీగా డబ్బులు వసూలు చేసి పట్టి పీడిస్తారు. హైదరాబాద్ నాగలోని సుప్రజ ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఘటన ఒకటి కలకలం రేపుతుంది. చికిత్స పేరుతో 5 లక్షల వరకు దోచుకొని యువకుడు మృతి చెందాడని డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. రిపబ్లిక్ డే సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నన్నపనేని హైస్కూల్ విద్యార్థులు మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 250 మీటర్ల జాతీయ జెండాను పట్టణ వీధుల గుండా ప్రదర్శనగా ర్యాలీ నిర్వహించి గణతంత్ర దినోత్సవ ప్రత్యేకతను చాటారు. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితమే మనకి స్వాతంత్ర దినోత్సవం అని తెలిపారు. ప్రజాస్వామిక పద్ధతిలో జరిగే ఎలాంటి హింసాత్మక సంఘటనలను ఉపేక్షించేది లేదని, అలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ స్పష్టం చేశారు. హైదరాబాద్ మల్టీజోన్ 2లో గద్వాల పటాన్చెరు మినహా ప్రజాపాలన గ్రామ సభలు ప్రశాంతంగా జరిగాయన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ నేతల మధ్య జరిగిన సంఘటనలు తమ దృష్టికి వచ్చాయన్నారు. క్యాంప్ ఆఫీస్ వద్ద జరిగిన ఘటన వెనుక ఉన్న శక్తులను గుర్తిస్తామని చెప్పుకొచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని విద్యా, రెవెన్యూ, పోలీస్ శాఖలు సంయుక్తంగా నిర్వహించారు. ఓటు హక్కు ఆవశ్యకత తెలియజేసే విధంగా విద్యార్థులతో పట్టణంలో ర్యాలీ నిర్వహించి స్థానిక కూడలిలో మానవహారం ఏర్పాటు చేశారు. 18 సంవత్సరాల వయసున్న కొత్త ఓటర్లు ఎన్నికల రికార్డులో నమోదుకు అనాసక్తి చూపిస్తుండటంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఓటు హక్కును నిర్వీర్యం కానివ్వమని, దేశ ప్రగతికి బాటలు వేసే నాయకత్వాన్ని ఎన్నుకోవడానికి తమ ఓటును వినియోగిస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు.
కాకినాడ జిల్లా గొల్లప్రోలు పరిషత్ బాలికోన్నత విద్యార్థులు సుమారు 5 అడుగుల గోడ ఎక్కి స్కూల్ బోర్డుకు మామిడి తోరణాలు కడుతున్నారు. ఆ పాఠశాల బోర్డునే ఆనుకుని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉంది. అంతటి ప్రమాదం కనిపిస్తున్నా కూడా ఉపాధ్యాయుల్లో చలనం లేదు. ప్రమాదం అంచున విద్యార్థులు మామిడి తోరణాలు కట్టారు. విద్యార్థులు గోడపై నుంచి పడితే వారి పరిస్థితి ఏంటి? ప్రమాద హెచ్చరికలు చెప్పవలసిన ఉపాధ్యాయులే విద్యార్థులచే ఇలా మామిడి తోరణాలు కట్టించడంపై పలువురు విమర్శలు చేస్తున్నారు. కాకినాడ జిల్లా తుని పట్టణంలో ఈ నెల 27-28న రాష్ట్ర స్థాయి వికలాంగుల ఫుట్బాల్ పోటీలు జరుగుతాయని పారా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు బోడపాటి శివదత్తు తెలిపారు. వికలాంగుల్లో ఉన్న ప్రతిభను వెలుగులోకి తెచ్చేందుకు ముందుగా రాష్ట్ర పోటీలు నిర్వహించడం జరుగుతుంది అన్నారు. వీరిలో గెలుపొందిన వారు నేషనల్కు వెళ్తారని ఆయన తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మావుల్లమ్మ అమ్మవారికి భారీ విరాళం లభించింది. తమిళనాడు తంజావూరుకు చెందిన మేజర్ తరుణ్ లావణ్య దంపతులు సుమారు 7 లక్షల విలువ గల 72 గ్రాముల బంగారంతో తయారు చేస్తున్న హారాన్ని అమ్మవారికి విరాళంగా సమర్పించారు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చేతుల మీదుగా అమ్మవారికి అందజేశారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు పూజలు నిర్వహించి ప్రసాదాలు అందజేశారు. బాపట్ల జిల్లా చీరాలను మంచు దుప్పటి కప్పేసింది. ఉదయం నుంచే దట్టంగా పొగ మంచు కమ్మేయడంతో రోడ్లు కనిపించక వాహనాల రాకపోకలు ఇబ్బంది ఏర్పడింది. ఓవైపు చలి, మరోవైపు దట్టమైన మంచుతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. జనవరి నెల ముగుస్తుండడంతో పగటి వేళ ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతున్నప్పటికీ రాత్రి నుంచి ఉదయం వరకు దట్టంగా పొగ మంచు కురుస్తుంది. దీంతో సీజనల్ వ్యాధులు ప్రబలి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ వనస్థలిపురం పిఎస్లో దొంగలు రెచ్చిపోతున్నారు. స్థానిక ఏరియా హాస్పిటల్లో పట్టపగలే బైక్లను ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లాలోని జైలు సూపరింటెండెంట్ ఆడియో ఒకటి కలకలం రేపుతుంది. జిల్లా జైలు సూపరింటెండెంట్ రాజారావు అవినీతి ఫోన్ ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. రాజారావు జైలుకి వచ్చిన రిమాండ్ ఖైదీలతో, ఖైదీల కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడుతూ లంచం, మద్యం బాటిల్ను డిమాండ్ చేస్తున్నట్టుగా ఆడియో బయటకు వచ్చింది. అంతేకాక తనకు కావాల్సిన నగదును ఫోన్పే ద్వారా పంపించుకున్న ఆధారాలు కూడా బయటకు రావడంతో ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా అయింది. జైల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పించినందుకు ఫోన్పే ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు రాజారావు. మరోవైపు జైలుని రిమాండ్ ఖైదీ పేరోల్ పైన బయటికి వచ్చినప్పుడు కూడా వాళ్ళ నుంచి మద్యం బాటిల్, నగదు డిమాండ్ చేశాడట. దీంతో నెల్లూరు వ్యాప్తంగా ఈ ఘటన కలకలం రేపుతుంది. ఇక రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు ఉన్నప్పుడు రాజారావు విధులు నిర్వహించినట్టుగా తెలుస్తుంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్పై దాడి కేసును పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. సైఫ్ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆయన భార్య కరీనా కపూర్ పాత్రపైన దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై కరీనా కపూర్ చెప్పిన వివరాలకు, ఘటన తీరుకు పొంతన కుదరలేదని తెలుస్తుంది. సైఫ్పై దాడి జరిగిన సమయంలో కరీనా ఇంట్లోనే ఉంది. ఇంట్లోకి ఒక వ్యక్తి ప్రవేశించాడని, పని మనిషిపై దాడి చేయడానికి ప్రయత్నించడంతో అతన్ని ప్రతిఘటించే క్రమంలో సైఫ్పై దాడి జరిగిందని కరీనా చెబుతూ వచ్చారు. దుండగుడిని గదిలో బంధించామని, ఆ తర్వాత అతడు తప్పించుకుపోయాడని పోలీసులకు చెప్పారు. అయితే పోలీసులు సీన్ రీక్రియేట్ చేయగా ఘటన తీరుకు సైఫ్ ఇంట్లో వాళ్ళు చెబుతున్న సమాచారానికి పొంతన లేదని తెలుస్తుంది. కరీనా పని మనిషిని వేరువేరుగా విచారించి ఆ తర్వాత ఇద్దరిని కలిపి విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. అత్యంత భద్రతతో కూడిన అపార్ట్మెంట్లోకి కుటుంబ సభ్యులు లేదా పనివారి సాయం లేకుండా కొత్త వ్యక్తి ప్రవేశించే అవకాశం లేదనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కోనసీమ జిల్లా రాజులలో భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లో నుంచి 40 కాసుల బంగారం, 5 కిలోల వెండిని ఎత్తుకెళ్లారు. పోలీసులకు బాధితుడు గుప్తా మాస్టరు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ అత్తాపూర్లోని ఏడీఎంఎస్ ఎలక్ట్రికల్ బైక్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో దట్టమైన పొగతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షోరూం నుంచి మంటలు ఎగిసిపడడం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో 50 లక్షల విలువ చేసే 25 బైక్స్ పూర్తిగా కాల్పినట్టుగా సమాచారం. కిడ్నీ రాకెట్ కేసులో 9 మంది నిందితులను అరెస్టు చేసినట్లుగా సిపి సుధీర్ బాబు చెప్పారు. మరికొందరు పరారులో ఉన్నట్లుగా తెలిపారు. అలకానంద ఆసుపత్రిలో 20 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరిగాయన్నారు సిపి. ముల్తాన్లో వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్తాన్ స్పిన్నర్
నోమన్ అలీ చరిత్ర సృష్టించాడు. హ్యాట్రిక్ సాధించిన తొలి స్పిన్ బౌలర్గా నోమన్ అలీ రికార్డుకెక్కాడు. పాక్ 1952లో తొలి టెస్టు మ్యాచ్ ఆడినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఆ జట్టు తరపున ఇలా హ్యాట్రిక్ వికెట్లు తీసిన స్పిన్నర్ లేరు. నోమన్ అలీ వరుసగా 3 బంతుల్లో జస్టిన్ గ్రీవ్స్, కేవిన్ సింక్లేర్ల వికెట్లను పడగొట్టాడు. ఇక టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన పర్యాటక జట్టును నోమన్ అలీ బెంబేలెత్తించాడు. దాంతో కేవలం 38 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి విండీస్ పీకలొత్తు కష్టాల్లో పడిపోయింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు నిజమేనని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. ఒకవేళ 2020లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించి ఉంటే ఈ యుద్ధం జరిగేదే కాదని చెప్పారు. 2 దేశాల మధ్య యుద్ధం జరగకుండా ట్రంప్ అడ్డుపడేవారని తెలిపారు. ట్రంప్ చురుకైన వ్యక్తి అని, చెప్పింది చేసి చూపించే నేత అని కొనియాడారు. ఈ మేరకు రష్యా టెలివిజన్లో మాట్లాడుతూ పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.